కాబోయే టీచర్స్ అందరికీ నమస్కారం. ముందు వీడియోలో 3, 4, 5, 6 తరగతుల కవులు మరియు శతకాల పేర్లతో చెప్పాను. ఇప్పుడు 7వ తరగతి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మొదటిది దాశరథి శతకం. కంచర్ల గోపన్న. దారంతో కంచెలు కడుతున్నారు. దీన్ని దాశరథిలో దారం, కంచర్లలో కంచెలు, దారంతో కంచెలు కడుతున్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నృకేసరి శతకం రాసింది కాకుత్సం శేషప్ప కవి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాకి కేసరి తింటుంది. కాకుత్సంలో కాకి, కేసరిలో కేసరి, కాకి కేసరి తింటుంది. తర్వాత నగ్న సత్యాలు శతకం రాసింది రావికంటి రామయ్య గుప్తా. కంటికి కనిపించేవి అన్నీ నగ్న సత్యాలు. రావి కంటి, ఇక్కడ కంటి ఉంది కదా, కంటికి కనిపించేవి నగ్న సత్యాలు. తర్వాత శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి. ఇక్కడ బొమ్మల శతకం అంటే ఆడుకోవచ్చు, బొమ్మలు అంటే ఆడుకోవచ్చు కదా, సో బొమ్మల శతకం రాసింది ఆడేపు చంద్రమౌళి. తర్వాత శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం రాసింది దూపాటి సంపత్ కుమార్ రావు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? యాదగిరికి కానీ మన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోతే సంపద మొత్తం అయిపోతుంది. సో యాదగిరికి పోతే సంపద మొత్తం పోతుంది. సంపద, సంపత్, యాదగిరి సంపత్, యాదగిరి సంపత్. ఇది 7వ తరగతికి సంబంధించిన కవులు మరియు వాళ్ళ శతకాలు. తరువాత వీడియోలో 8వ తరగతి కవులు మరియు శతకాల పేర్లు అయితే చెప్తాను.